ఈ ఏడాది జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. అదేవిధంగా ఇప్పుడున్న విశాఖ విమానాశ్రయాన్ని మూసివేయడానికి రంగం సిద్ధమవుతోంది. విశాఖ విమానాశ్రయం మూతపడితే సుమారు 30 లక్షల మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడతారన్నది ప్రధాన ఆరోపణ. విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు జిల్లాలోని ఏ ప్రాంతంలో నుండైనా దాదాపు అరగంటలో చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు మారుతున్న భోగాపురం ప్రాంతానికి వెళ్ళాలంటే అదనపు సమయంతో పాటు అదనపు ఖర్చు కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించడంతో ఏమి అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నిస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కేకే లైన్ను లేపేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్క ప్రశ్న కూడా అడిగే పరిస్థితి లేదని, పైగా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకున్నారని మండిపడే పరిస్థితి ఏర్పడింది. వైజాగ్ ప్రజలకు కష్టాలు తొలగించాల్సిన ప్రజాప్రతినిధులు కొత్త కష్టాలు తీసుకురావడంపై అనేక ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసివేస్తారనే ప్రచారంపై బీజేపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరియు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ ఇంకా ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మేము మూసేయడం లేదు, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పని ప్రకటన చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ, 2 hours మినిమం 2 hours పడుతుంది. భోగాపురంలోని విజయనగరం జిల్లా వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తారనుకుంటే ఎవరంట? జిఎంఆర్ ఆల్రెడీ వెరీ క్లియర్ గా నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి నుండి ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎవరంట? విశాఖ ఎయిర్పోర్ట్ను పక్కన పెట్టి కేవలం భోగాపురం పైనే ఆధారపడతామనడం సరైన నిర్ణయం కాదని, 62 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో విశాఖకున్న ఎయిర్పోర్టును తీసేసి భోగాపురం మాత్రమే ఉంటుంది అని చెప్పడం కూడా అలాంటిదే అంటూ తనదైన శైలిలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గౌరవ విమాన శాఖ మంత్రివర్యులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకి అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లేకపోవడం ఏంటండి? ఓ పక్కన గూగుల్ సంస్థ ఉంది, వైజాగ్ అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పి విశాఖపట్నము ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాత కలిగిన ప్రదేశము, ఊరు. వాళ్ళు వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లేదంటే ఎంత చిన్నతనం కింద ఉందో నాకే చాలా బాధగా ఉంది. వెరీ ఆనెస్ట్ విత్ యూ. 62 years కాపురం చేసిన తర్వాత ఇప్పుడు డైవర్స్ ఏంటండి? దాని అర్థం ఉందా? అట్లీస్ట్ డైవర్స్ వద్దు, కనీసం కొంచెం ఏదో కలిసిమెలిసి ఉందామన్నట్టు అన్నా దట్స్ బెటర్. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలకు చిత్తశుద్ధి లేదని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ఎందుకంటే అసలు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే నిర్ణయించినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోడీ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడిందని గుర్తు చేస్తున్నారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి ప్రకటన ఈ మధ్యకాలంలో వచ్చిందండి. ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని తరలింపులు వ్యతిరేకిస్తున్నట్టు ఆయన ప్రకటన సారాంశం. దీనిలో చిత్తశుద్ధి లేదని చెప్పినది మేము సిపిఎం పార్టీకి భావిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ ఎయిర్పోర్ట్ని ఇక్కడి నుంచి తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నది కేంద్రంలో మోడీ ప్రభుత్వం, దానికి వంత పాడుతున్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం. కేంద్రంలోనూ మీరే, రాష్ట్రంలోనూ మీరే, డబుల్ ఇంజిన్ సర్కార్. మీరు మోడీ గారికి చెప్పి, మీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి, మీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ఎయిర్పోర్ట్ తరలించడం వద్దు, ఇక్కడే ఉంచాలని చెప్పి అడగలేరని మీరు ఆపలేరా? మీరు నిజంగా వీరికి ఆ చిత్తశుద్ధి ఉండేలాగుంటే ఆపే చర్యలు చేపట్టాలి. అప్పుడు ఆయన ప్రకటనకి విలువ ఉంటుంది. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ అంతర్జాతీయ ఐటీ సంస్థలు అడుగుపెడుతున్న విశాఖ నగరానికి సొంతంగా సిటీ పరిధిలో ఎయిర్పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటని అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చినా అది విజయనగరం జిల్లాలో ఉన్నట్లు అవుతుంది. మరి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ను కూడా సమాంతరంగా కొనసాగించాల్సిందేనని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. మేము అంటాము విశాఖ వాసులుగా, నేను వైఎస్ఆర్సీపీగా నేను మాట్లాడట్లేదు, విశాఖ వాసిగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ మూసేవాలి, విశాఖపట్నంకి 2 ఎయిర్పోర్ట్లు ఉండకూడదా? అసలు విశాఖపట్నంకి ఎయిర్పోర్ట్ లేదు కదా ఇప్పుడు, అది విజయనగరం. లెట్ అవర్ ఎయిర్పోర్ట్ బి హియర్. ఏరోడ్రామ్ ఇక్కడే ఉన్నాయి. దేర్ ఆర్ నియర్లీ 53 airports which is getting operated by defense and civil aviation. ఒక సైడ్ ఆఫ్ ది రన్వే డిఫెన్స్ వాడుతుంది, ఒక సైడ్ ఆఫ్ ది రన్వే ఏమో సివిల్ ఏవియేషన్ నడుపుతుంది అన్నమాట. 53 చండీగఢ్, అంబాలా, జమ్మూ, పూణే, పెద్ద పెద్ద సిటీలన్నీ కూడా నడుపుతా ఉన్నాయన్నమాట. అండ్ ఎవ్రీ సివిల్ ఎయిర్పోర్ట్
ఈజ్ అ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్. టైం వస్తే సివిల్ ఎయిర్పోర్ట్లు అన్ని ఇచ్చేవారు వాళ్ళకి. ఓన్లీ ఏంటంటే ఎప్రాన్ అండ్ పాసెంజర్స్ ఇది సివిల్ ఏవియేషన్ నడుతుంది, మిగతా దాటివేమో డిఫెన్స్ నడుతుంది అన్నమాట. అంతేగా చూడండి, ఏ ఎయిర్పోర్ట్ కూడా వన్ సైడ్ వాడతారు కానీ అదర్ సైడ్ వాడరు, ఎందుకంటే ఎప్పుడైనా సరే డిఫెన్స్ వస్తుందని చెప్పేసి. రష్యాలో ఆల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ది సివిల్ అండ్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్స్. రష్యాలో ఆల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ సివిల్ అండ్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్స్. యుఎస్లో 75% ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ డిఫెన్స్ అండ్ సివిల్ ఎయిర్పోర్ట్స్. ఇక్కడ కడితే ఉన్నదాన్ని మూసుకోమని ఎవరు చెప్పారు? ఈరోజు ద మోస్ట్ డిస్టెన్స్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే విశాఖపట్నంకి ఇండియాలోని మనదే. భోగాపురం వెళ్ళడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు, పెట్రోల్, డీజిల్ భారం సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు గుండెల్లో రాయిలా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ నుంచి భోగాపురం వెళ్ళడం కంటే వందే భారత్ రైలుకి విజయవాడ వెళ్ళడమే సులువనే పరిస్థితి రాకూడదంటే కనెక్టివిటీ రోడ్లు పూర్తి కావడంతో పాటు విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేత ఆలోచనపై తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కూటమి ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయడం మొదలు పెట్టిన వలన 1 year లో అంత ఖర్చు ప్రజల డబ్బు అవుతుంది. దాంట్లో మెజారిటీ భాగం పెట్రోల్, డీజిల్. ఇది కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎట్లాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి 10 years, నాకున్న సమాచారం ప్రకారము 10 years మారిటోరియం ఉంది. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసిన వారు ఎవరికి కూడా స్టేట్ గవర్నమెంట్ కి డబ్బులు ఏమి వచ్చేది ఏమి కాదు. వాళ్ళకి ఎలాగా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొక 6 months, ఇంకొక 1 year పోస్ట్పోన్ చేస్తే బాగుండేది. అది ప్రజల అభిప్రాయం. ఇది మీరు ఎవరినైనా అడగండి. మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంటే బెటరా లేకపోతే భోగాపురం అంటే మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏదో స్టీల్ ప్లాంట్ నుంచో లేకపోతే హెచ్పిసిఎల్ నుంచో ఉన్నవాళ్ళు, గాజువాక్ నుంచి ఉన్నవాళ్ళు, ఇప్పుడైతే మనం ఒక 15-20 minutesలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. బట్ భోగాపురం అనేటప్పటికి నిజంగా గుండెల్లో రాయపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ వెళ్ళాలంటే మనము ఇంకా కార్లు తప్ప వేరే దానికి అవకాశం లేదు. లేకపోతే మనకున్నది వందే భారత్, అది ఎప్పుడు ఫుల్ అయిపోతుంది, ఎప్పుడు టికెట్లు దొరకవు. సో వందే భారత్ ట్రైన్స్ అన్న కంప్లీట్గా ఎక్కువ పెంచి అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి తీసుకుని వస్తే బాగుంటుంది. బట్ అది మన డెసిషన్, మరి పెద్దలు నిర్ణయించాలి. ఇప్పుడు మహానాడే మనం హైబ్రిడ్ మోడల్లో పెడుతున్నాము. ఇప్పుడు పెట్టారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ పెట్రోల్, డీజిల్ ఆదా చేయటము మలానా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇంత మహానగరం కింద విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ఇది ప్రజల వాడుకలో ఉంది. ఒక్కసారి డిఫెన్స్కి ఇచ్చేస్తే 62 సంవత్సరాల తర్వాత కాపురం చేసిన తర్వాత డైవర్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు విశాఖపట్నం భోగాపురం విషయంలో జరుగుతున్న చర్చ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో జరిగిన బేగంపేట వర్సెస్ శంషాబాద్ వివాదాన్ని గుర్తు చేస్తోంది. ఆనాడు శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా నగరవాసులు, పారిశ్రామికవేత్తలు ఇలాగే డిబేట్లు నడిపారు. నగరం నడిబొడ్డున ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసివేయకుండా కనీసం డొమెస్టిక్ సర్వీసులకైనా అనుమతించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. కానీ నాడు కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాలు, నూతన ఎయిర్పోర్ట్ నిబంధనల ప్రకారం బేగంపేటలో కమర్షియల్ విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. నేడు అది కేవలం రక్షణ శాఖ విఐపి చాపర్లకే పరిమితమైంది. 56 kilometers, ఇట్స్ ఎ వెరీ బిగ్ పెయిన్. క్లియర్గా చెప్తాను, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లేదంటే అదే ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ ది డిమాండ్ ద పాసెంజర్ హాస్ టు బి 2.5 hours బిఫోర్. అంతే కదా? ఏ ఫ్లైట్ ఎక్కడ 6 గంటలు ఫ్లైట్ ఎక్కాలనుకోండి, అక్కడ 6 గంటల ఫ్లైట్ అనుకోండి, 2.5 గంటలు ముందు ఉండాలి. అంటే 3:30కు ఉండాలి. అక్కడ 3:30 ఉండాలంటే ఇక్కడ నుంచి 2 గంటల ముందు బయలుదేరాలి. అంతే కదండి? అంటే ఎంత బయలుదేరాలి? 1:30కి బయలుదేరాలి. 1:30కి బయలుదేరాలంటే నేనేమో ఇంటి దగ్గర 12 గంటలు లేవాలి. మా ఆవిడ చీర గీర కట్టుకొని అన్ని బ్యాగులని 12 గంటలకు లేస్తే నేను 6 గంటల ఫ్లైట్ ఎక్కుతాను. ఇది సో ఇవన్నీ కాకుండా అందుకనే చాలా తెలివితేటలుగా జిఎంఆర్ వాళ్ళు వీళ్ళందరూ ఎంత తెలివితేటలు అక్కడేమో వివంటా హోటల్ కట్టేస్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎలాగా అదే రోజు బయలుదేరరు, ముందు రోజు రాత్రి వచ్చేసి మొగుడి పిల్లలతో ఇక్కడ ఉంటారు, పిల్లలతోటిని నా దగ్గర 2 రూమ్లు అవుతాయి. చూడండి, వీళ్ళు బిజినెస్ కోసం మన పాకెట్లు ఖాళీ చేసేస్తారంట. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా బేగంపేట తరహాలోనే ప్రాథమికంగా భారత రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ కేవలం సివిల్ ఎన్క్లేవ్ ద్వారానే ప్రయాణికుల విమానాలను నడుపుతున్నారు. దేశంలోని నోయిడా వంటి అనేక పెద్ద నగరాల్లో 1 కంటే ఎక్కువ విమానాశ్రయాలు విజయవంతంగా నడుపుతున్నప్పుడు
వైజాగ్ లాంటి మెట్రో సిటీలో కూడా 2 ఎయిర్పోర్టులను ఎందుకు కొనసాగించకూడదని ప్రశ్నిస్తున్నారు. భోగాపురం నిర్వహణ సంస్థ అయిన జిఎంఆర్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా కొన్ని సర్వీసులు నడిపి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.